అన్న మీరు అడిగిన దానికి ఒకటి సూటి క్వశ్చన్. ఇక తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో జరుగుతున్నటువంటి పోరాటాలు ఈరోజు ఆత్మగౌరవ పోరాటం. ఇది ఇవాళ మా బానిస పోరాటం కాదు, ఇది ఆత్మగౌరవ పోరాటం. రాదన్న తెలంగాణలో ప్రధాన భూమిక పోషించినటువంటి ఈ ఆర్టీసీ బిడ్డల వల్లనే ఆనాడు అక్కడ సింగరేణి ఎట్లయితే సమర పేరు మోగించిందో ఇక్కడ ఆర్టీసీ బస్సు పై కదలదు అంటే కదలదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆనాడు దిగివచ్చి అలా రాష్ట్రాన్ని చిందించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా బతుకులు బాగుపడతాయని ఇన్ని సంవత్సరాలు వేచి చూసినా అదే ధోరణితోనే పోతున్నాయి ప్రభుత్వాలు తప్ప ఈ కార్మికులను ఎవడు కాపాడాలనే ఆలోచన కానీ ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఇవాళ ఇలాంటి పోరాటాలు ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవడానికి ముఖ్య గల కారణం. మీరు ఒక మాట అడిగినరు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఏం చెప్పిండ్రు, 14 గంటలు సచివాలయంలో చర్చ జరిపి ఈనాడు 94 సంవత్సరాల ఆర్టీసీ చరిత్రలో 1932 నుంచి మొదలుకుంటే ఈనాటి వరకు 94 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి ఆర్టీసీకి ఇంకా విముక్తి కలగలేదు అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 94 సంవత్సరాల చరిత్రకున్న ఆర్టీసీకి ఇక విముక్తి కలగలేదు. కాబట్టి ఈ ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలని ఇలాంటి దీక్షను చేపట్టడానికి ఒక నాయకుడిగా ముందుకు వచ్చినటువంటి సందర్భాలు. ఒక నాయకుడిని ఇలా షిఫ్ట్ చేస్తే ఈ కార్యక్రమం, ఈ అమరణ నిరాహార దీక్ష ఆగదు. మేము కూడా రేపటి నుంచి కూడా బహుజన వర్కర్ యూనియన్ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి యూనియన్ రేపు మేము దానికి రాష్ట్ర కమిటీ చైర్మన్గా రేపు నేను కూడా అమరణ దీక్ష కార్యక్రమాన్ని నా సొంత స్వగృహంలో కూడా కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నా. ఇక్కడ ఇందిరా పార్కులో పెడితే షిఫ్ట్ చేస్తావు, బస్ భవన్ ముందర పెడితే షిఫ్ట్ చేస్తావు. నా ఇంట్లోనే దీక్ష కూర్చోవడానికి సంపత్ ముదిరాజ్ సచ్చుడో ఈ విలీనం వచ్చుడో అనే కూడా ఇవాళ మేము సిద్ధంగా ఛాలెంజ్ చేయబోతా ఉన్నాం. ఇవాళ హనుమంత్ ముదిరాజు గారు ఓ యూనియన్ను స్థాపించి ఇవాళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఆర్టీసీ కార్మికుల ఆకాంక్ష నెరవేర్చాలని ఒక లక్ష్యంతో ఇవాళ అమరణ నిరాహార దీక్ష చేయడానికి అనేక డిపోలలో పర్యటించి అన్ని దిక్కులలో కూడా అవకాశం కల్పించండి అని పర్మిషన్కి వెళితే పర్మిషన్ ఇవ్వక ఇవాళ బస్ భవన్ దగ్గర మా సొంత భవన్ దగ్గర కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటే ఇవాళ ప్రభుత్వం కానీ లా అండ్ ఆర్డర్ కానీ ఎక్కడ విఘాతానికి గురకుండా కూడా ఇంత చక్కటి ప్రదేశంలో అమరణ నిరాహార దీక్ష చేస్తే మీకు వచ్చినటువంటి నష్టం ఏంటో తెలియపరచాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాక ఈ పోరాటం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మధ్యలో ముఖ్యమంత్రి మధ్యలో జరుగుతున్నటువంటి ఈ పోరాటం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారేమో ఎలక్షన్లు జరపాలంటాడు, ముఖ్యమంత్రి గారేమో ఎన్నికలు కావాలన్నా విలీనం కావాలన్నా, డాక్టర్ కాడికి పోయి కడుపులున్న తల్లిని కొడుకా బిడ్డ అంటే నేరం అంటావు. ఇక్కడ కొడుకో బిడ్డో తెలియక ముందుకే నువ్వు పేర్లు పెట్టే పరిస్థితి వచ్చినావు. కాబట్టి పేరు పెట్టమంటున్నాం. ఏ పేరు పెడతావో, కొడుకని పెడతావా బిడ్డని పెడతావా పెట్టమంటున్నాం. నువ్వు పెడతలేవు కాబట్టి మా పేరు మేము ఇలా పెట్టుకుంటామని ఇలా బస్ భవన్ దగ్గర ఇంతటి పోరాటానికి సిద్ధపడతా ఉంది ఇలా ఆర్టీసీ కార్మిక లోకం అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళే మీ విలీనాన్ని అడ్డుకుంటున్నారు అని చెప్పేసి ప్రధాన అభియోగం ఉంది. వాళ్ళకి సార్ 2 నిమిషాలు ఆగండి సార్, ఎక్కడ ఏం కాదు. 2 నిమిషాలు మీడియా కూడా మాట్లాడడానికి చెప్పొచ్చు ఎట్లా సార్? మీరు మీడియాతో కూడా మాట్లాడితే నేరమా? ఇంత ఘోరమా? మీడియా మేము ఉద్యోగులం అండి, ఉద్యోగం కాలాతీతం కాదు. నేను ఇక్కడ పోరాటం చేస్తలేను, లేకపోతే నా ఒంటి మీద పెట్రోల్ పోసుకుంటలేను, నా ఐడి కార్డు ఇది. నేను మాట్లాడు మీడియా ముందు మాట్లాడమే నేరం అనుకుంటే ప్రభుత్వాల మీద ఒకవేళ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నామా? ఇలా యాజమాన్యం ఇవ్వాల్సినది ఇవ్వవా? 27,000 మంది ఉద్యోగులు పదవి విరమణ పొందితే ₹1 చెల్లించక 9 సంవత్సరాలు కాలయాపన చేస్తే 400 మంది చనిపోయినరు. వాళ్ళ పక్షాన మేము మాట్లాడొద్దా? వాళ్ళు ఇలా బుధస్కంధాల మీద వేసుకుంటేనే కదా ఇవాళ కోట్ల రూపాయలను పోగు చేసిన బిడ్డలు ఈ ఆర్టీసీ బిడ్డలు కాదా? ఈ తెలంగాణ రాష్ట్రం చిందించడంలో వాళ్ళ భాగస్వామ్యం లేదా? వాళ్ళ భార్య పిల్లలు గంప గుద్దుతే ఇవాళ ముఖ్యమంత్రి కాలేదా అని మేము నిలదీస్తూ ఉన్నాం. ఇది నేరమా? ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ బిడ్డలు పోరాటం చేయడం నేరమా? తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ పిలుపునిస్తే ఎంతటి త్యాగానికైనా మేము సిద్ధంగా లేమా? 1000 మంది ప్రాణాలు వదిలితే అట్టడు వర్గాల బిడ్డలు మా బహుజన బిడ్డల బతుకులను నేలపాలు చేయలేదా? మరి ఇలా పోరాటం చేయడం వల్ల తప్పేందో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆర్టీసీ కార్మిక పక్షాన నిలబడి ఆర్టీసీకి భరోసానిచ్చి కేసీఆర్ను గద్దె దించితే
ఆర్టీసీ బతుకుతుందని నినాదం ఇస్తే కేసీఆర్ గద్దె దించినాం కాబట్టి కేసీఆర్ను గద్దె దించడంలో ప్రధాన భూమిక పోషించింది ఆర్టీసీ బిడ్డలు కాదా? నేను గద్దెనెక్కించింది ఆర్టీసీ బిడ్డలు కాదా? గద్దెనెక్కిన తర్వాత ఓడలెక్కిన తర్వాత ఓడమల్లయ్య, ఓడ దాటినాక బోడమల్లయ్య అనే నినాదాన్ని మీరు మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్లయితే ఇది ఆరంభం మాత్రమే, ఇది ఆరంభం మాత్రమే. ఎంతటి పోరాటానికైనా అన్ని డిపోలో కార్మికులను చైతన్యవంతులను చేసి ఎక్కడి డిపోలో అక్కడ డిపో నాయకత్వం ఆమరణ నిరాదీక్షకు పూనుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా బస్ భవన్ ముందటి నుండి ఒక్క నాయకుడు దీక్ష చేసి అడ్డుకుంటే 38,300 మంది కార్మికులు భార్య పిల్లలతోని ఆమరణ నిరాదీక్షకు పిలుపునిస్తా ఉన్నాం. ఇలా జేఏసీ పక్షానే కాకుండా బహుజన వర్కర్ యూనియన్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మా గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి పిలుపే మా పిలుపుగా మీ మీడియా సమక్షంగా ప్రభుత్వానికి చేరే విధంగా ఈ సమస్య పరిష్కారం కాకపోతే తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులంతా ఏకమై కదం తొక్కి చెయ్యి కలిపి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి సంపత్ ముదిరాజ్ అనేటోడు సచ్చుడో ఇవాళ విలీనం వచ్చుడో అనేది కూడా రేపటి నుంచే మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం. మెట్రోలో వచ్చే లాభాలు ఎవరికి పోతాయో తెలుసు. ఇవాళ ఆర్టీసీ లాభాలు తీసుకొస్తే ఎవరికి చెందుతున్నాయో తెలుసు. ఇవాళ కడుపు గాలి, కాళ్ళు అరిగినా, కళ్ళు కనపడకపోయినా, చెవులు ఇలా కనపడకపోయినా, గుండె లాగినా మా ప్రయాణికులకు సురక్షితంగా అందించాలని ఒక లక్ష్యంతో జగిత్యాల నుంచి బయలుదేరిన బస్సు డ్రైవర్కు గుండెపోటు వచ్చినా ఎంజీబీఎస్ ప్లాట్ఫామ్కు చేరుకున్న తర్వాతనే నేల కొరిగినటువంటి బిడ్డలు ఇవాళ ఆర్టీసీ బిడ్డలు. అంతటి త్యాగం ఇది. అదే బార్డర్లో ఉన్న సైనికుడికి ఏ జరిగినా మన ఇండియాను కాపాడడానికి సైనికుడికి ఏ చిన్న గాయమైనా ఆర్టీసీ బిడ్డల జీతాలలో కూడా లెక్క చేయక మా రికవరీని కూడా పెట్టుకోమని కూడా ఆనాటి నుంచే యాజమాన్యాన్ని కూడా మేము ఛాలెంజ్ చేసినాం. కానీ ఇవాళ 3 రోజుల సమ్మెలో భాగంగా అగ్నికి ఆహుతైనటువంటి బిడ్డ శంకర్ గౌడ్ గారికి మీరు ఏమి ఇచ్చిరని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఒక్కరోజు జీతం వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తే మీరు కేజీకి 3 రూపాయల టమాటాల లెక్క చొప్పున ఒక వ్యక్తికి 300 రూపాయలు రికవరీ చేసి ఇంత తాటికాయ అంత అక్షరాలతోని ₹1 కోటి చెల్లించడం అంటే సిగ్గు చేయడం డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మిక పక్షాన 5 కోట్లు ఆ బిడ్డకి ఇస్తే నష్టమైంది. గవర్నమెంట్ నుంచి 2 కోట్లు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 2 కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకే క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్ కొడుకు 6లు కొడితే సప్పట్లు, రాహుల్ ద్రావిడ్ గారి కొడుకు క్యాచ్ పడితే అద్భుతం, ఇంకొక ఆయన 6 బాలలో 6 6లు కొడితే అద్భుతం. అగ్నికి ఆవుతైన బిడ్డకు నువ్వు ఇచ్చింది వెల కట్టింది ఎంత? ఒక 300 రూపాయల నువ్వు వెల కట్టిందని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మీ కుటుంబంలో ఎవరి కుటుంబంలో ఇలాంటివి జరిగితే ఏం డిమాండ్ చేస్తారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 10,600 బస్సులు నడుపుతున్న ఈ బిడ్డల బతుకులను రోడ్డు పైన వేద్దని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, ఆర్టీసీ కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. ఆర్టీసీ కార్మికుడు నాట్ ఓన్లీ డ్రైవర్, కండక్టర్, మెకానిక్, సూపర్వైజర్. మా వెనుక గంప గుత్తగా ఓటు బ్యాంకు లక్షలల్లా మోటివేట్ చేసే శక్తి సామర్థ్యం ఉన్నటువంటి నా అక్క చెల్లెళ్ళు, నా అన్న తమ్ముళ్ళు, నా మెకానిక్ సోదరులు ఆనాడు కరోనా మహమ్మారి గజగజలాడించే రోజుల్లో కాలు బయట పెడితే మా ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ముఖ్యమంత్రి గారు ఒక చిన్న పిలుపునిస్తే మొదట మా ప్రాణం పోయిన తర్వాత ఇంకోటి పోవాలనే లక్ష్యంతో ఆనాడు అందరినీ విదేశీ స్వదేశీ ప్రయాణికులను కాపాడినటువంటి చరిత్ర ఈ తెలంగాణ ఆర్టీసీ బిడ్డల చరిత్ర. అంతటి త్యాగం ఉంది కాబట్టే ఇలా మిమ్మల్ని అడుగుతున్నాం. అంతటి పోరాటం ఉంది కాబట్టే మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మా పోరాటంలో ఆ రోజు మీరు భాగస్వామి అయిన ముఖ్యమంత్రి గారు, మా పోరాటాన్ని రగిలించింది మీరు, మా పోరాటానికి నాయకత్వం వహించింది మీరు. ఇప్పుడు కూడా అదే నాయకత్వాన్ని వహించి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి మాటలు పక్కన పెట్టి మీరే ఈరోజే ఈ సాయంత్రమే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు శుభవార్తను అందిస్తారో, మాకే శుభం కార్డు పడుతుందో లేదా ఎవరికి శుభం కార్డు పడుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై ఆర్టీసీ, జై ఆర్టీసీ. సర్కిల్ ఇన్స్పెక్టర్, పోలీసులు నీకు జీతం రాని రోజు తెలుస్తుంది బాధ.
రిటైర్మెంట్ బెనిఫిట్లు రిటైర్మెంట్ వాళ్ళకు డబ్బులు రాక 400 మంది ఎవరు చెప్తారు? మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా. ల్యాండ్ ఆర్డర్కి విగుతం కల్పిస్తున్నావా? గీతలో ఉండేటువంటి సైనికులు